హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ వీడియో చివరి వరకు చూడాలి. ఈరోజు డాటా అయిపోతే రేపైనా చూడాలి, ఖచ్చితంగా చూడాలి. చూడకపోతే ఈ గ్రూపులో ఉండాల్సిన అవసరం లేదు. వీడియోని గ్రూప్ క్రియేట్ చేసిన వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు అంటున్నా. ఇదే ఈ రోజుల్లో ఓపిక తక్కువ అవుతుంది. ఒక మాట అనగానే సర్రం అన్నట్టు పక్కా ఒకట ఫ్యాషన్ అయిపోయింది. నేను ఎందుకంటానంటే ఏదైనా చూడాలి, వినాలి. అది తప్పైతే పక్కకు దొబ్బాలి, మంచి అయితే ముందుకు రావాలి. కానీ ఆ మంచి ఏదో చెడు ఏదో ఈయనే ఒక్కలేదు. ఫస్ట్ దరిద్రం ఏంటంటే ఫ్యాషన్ అయిపోయింది. ఇది రీల్ కాదు పైకి దొబ్బడానికి, తెలుసుకోవాలి. మళ్ళీ చెప్తానా, క్లియర్గా చూడకపోతే గ్రూప్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇంత పొగరుతో ఎందుకు మాట్లాడుతున్నాడు అనుకున్నా, ఖచ్చితంగా పొగరు ఉంటుంది. ప్రసాద్కు పొగరు అంటేనే ప్రసాద్ అంటేనే పొగరు. ప్రసాద్కి పొగరు టన్నులకు ఉంటుంది. ఒక నాకే కాదు అందరికి ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకు ఉండాలి? 4 రోజులు బతికిన పొగరుతోనే బతకాలి. పొగరు లేని మనిషి ఖచ్చితంగా వాడు ఏదో రకంగా ఏదో మూలకు తప్పు చేస్తున్నాడు అని అర్థం. అది ఆడైనా మగోడైనా. ముఖ్యంగా వాళ్ళని గుర్తించాల్సిన విషయాలు 3 ఉంటాయి. ఒకటి, ఆడదాని విషయంలో తప్పు చేసే విషయంలో అది మగవానికి వర్తిస్తుంది, ఆడదానికి వర్తిస్తుంది. రెండోది, అప్పు చేసి ముంచే విషయంలో వీళ్ళు ముంచడానికి రెడీ అవుతారు, వాళ్ళకి పొగరు ఉండదు, ఏముండదు. మూడోది, ఒకరి మీద ఆధారపడి బతకడం. భార్య భర్త మీద ఆధారపడి బతుకుతుంది, అది ఆ సెక్షన్ వేరు. మొగగాడిది కొడుకులు ఉంటారు చూసినా, ఒకరి మీద ఆధారపడి బతికేగాలి. నేను వాళ్ళ గురించి మాట్లాడతాను. ఆధారపడే బతుకులు ఈ రోజుల్లో పనికిరావు. ఒకరి మీద ఆధారపడి బతికే వాళ్ళకైతే వేస్ట్. నేను చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళకి ఒకటి నిజాయితీ అడక్క తినాలి, లేదా చచ్చిపోవాలి. ఈ రోజులలో 2 ఆప్షన్లు. ఇప్పుడు నా కింద వర్కర్స్ ఉంటారు. వర్కర్స్ నా మీద ఆధారపడ్డట్టు కాదు, అది వాళ్ళ పని మీద ఆధారపడ్డట్టు. పని మీద ఆధారపడి బతికేటోడికి ఉన్న విలువ ఈ పనికి మాలిన వాళ్ళకి ఉన్నది. అది నేను అర్థమైంది అనుకుంటా. సరే, ఏదైనప్పటికీ కూడా 4 రోజులు బతికిన పొగరుతో బతకాలి, అది ఎవరైనా. ఇంకోటి, ఈ మధ్య కాలంలో చాలా మంది ఆన్లైన్ మోసాలకు బాధితులేవు. నా దగ్గర చాలా కస్టమర్లు ఉన్నారు, చాలా మంది మోసపోయినలు. వీళ్ళకని కాదు, అందరికి చెప్తాను, దయచేసి కష్టపడకుండా డబ్బు రాదు. ఒకవేళ కష్టపడకుండా డబ్బు వస్తుందని నిరూపిస్తే ఈ ప్రసాద్ ప్రాణం తీసుకోవడానికి, ప్రాణం ఇవ్వడానికి సిద్ధం. ఏంటి ఇంత పెద్ద మాట మాట్లాడుతున్నా అనుకోవచ్చు. పక్కా చెప్తానా, కష్టపడకుండా డబ్బు వస్తుందని నిరూపిస్తే నేను ఇచ్చిన ఛాలెంజ్కి సిద్ధం, ప్రాణం ఇవ్వడానికి, తీసుకోవడానికి. ఎందుకు ఈ మాట మాట్లాడదన్నా, ఇంత పెద్ద మాట మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు కష్టపడకుండా మనం భూమి మీదకి వచ్చినామా? ఈ మినిమం నాలెడ్జ్ ఎడబోతుంది మనిషికి. మన అమ్మ నాన్నలు పెళ్లి చేసుకోవాలి, ఎంత కష్టపడాలి, ఎంత కష్టపడితే మనం వచ్చినాం. కష్టపడకుండా నువ్వే భూమి మీదకి వస్తే లేవు, కష్టపడకుండా డబ్బు ఎట్లా వస్తుంది? ఎడబోతుంది తెలివి. అందుకే నేను అనేది ఏంటంటే, దయచేసి ఆన్లైన్ మోసాలకు బారిన పడద్దు. ఇప్పటి వరకు చాలా మంది పడ్డారు. నా చుట్టుపక్కల నా కస్టమర్లు ఉన్నారు పాపం. ఈ మధ్యలో ఏదో స్టేటస్లు పెడితే డబ్బులు వస్తాయని, ఇంకేదో 15,000 చేస్తే బండ్లు వస్తాయని, అది వస్తాయని, ఇది వస్తాయి. ఏడిఎంఎస్ ఎడమైంది, ఎట్లా పోయి పడ్డదా? మినిమం నాలెడ్జ్. ఆ ఓనర్ ఎక్కడ అన్నది కంట్రోల్ పవర్ ఎక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. ఆ ఓనర్ ఎక్కడ ఉండాలి? మన తెలంగాణ ఉండాలి. లాస్ట్ ఆడు ఎక్కడ ఉంటాడో తెలియదు. ఇంకా వీళ్ళు చదువుకున్నారు, పీజీలు పిహెచ్లు పీకతందుకు చేసేలా పీజీలు. మినిమం నాలెడ్జ్ ఉండాల్సిన పని లేదా? ఎక్కడో ఓనర్ ఉంటాడట, వాడిని నమ్మాట వీళ్ళట. ఈడేమో ఇక్కడ ఓనర్ అట. ఓనర్ అన్నప్పుడు నీ కంట్రోల్ ఉన్నాడు, ఏది చేసినా కూడా నువ్వు ఓనర్ అయి ఉండాలి. ఎక్కడో ఓనర్ ఉండి ఎక్కడో ఏదో చేస్తే ఏమైంది? ఎంతమందిని మోసం చేసింది తెలియదా? నేనేం మీ ట్రాక్లో వాళ్ళేలే పాపం. నా కస్టమర్లు ఉన్నారు అందులో. వాళ్ళు నా సజెషన్ అడిగితే మనోళ్ళే కదా అని ప్రొసీడ్ కమ్మంటే ఒక్కొక్కడు పాపం 20,000 30,000. మీ తాత జాయిరా? అమాయకులను చేసి బతుక అనుకుంటానులా.
లేబర్ వాళ్ళని సొమ్ము చేసుకొని బతుకు కూడా బతికేనా? ఆ బతికి ఎల్లకాలం ఏమి ఉండదులే. ఎవరైనా 4 రోజులు బతుకుతారు, కానీ ఆ 4 రోజులు ఎట్లా బతుకుతారు అన్నదే ఇంపార్టెంట్. పేదవాళ్ళని మోసం చేసి బతుకు కూడా బతికేనా? వాళ్ళు ఎంత చెమట ఆడిస్తే డబ్బు వస్తుంది అన్నది తెలియదు. చదువుకున్న పీజీలు, ఆ పీజీలు పక్కన పడేయాలి, ఆ ఓట్ల అలా పడేయాలి. నాకు ఇంత కోపం ఎందుకు వస్తుందంటే, నాకు కస్టమర్లు ఉన్నారు, నన్ను నమ్మిళ్ళు అంటే నేనేం మనోళ్ళు కదా అనుకొని ప్రోత్సహిగమ్మన్నది కూడా ఆధారితం ఏంటంటే, మళ్ళీ తర్వాత వీళ్ళు ప్రసాద్ గిట్లా అనడాన్ని వీళ్ళు నన్ను అక్కడ మళ్ళీ ఇదంటలని ఇదంతా ఎందుకు పోని. మొత్తానికే చదువుకున్న వాళ్ళు పీజీలు చేసిన వాళ్ళు, అది నా తప్పు జరిగింది. ఏంటంటే వాళ్ళు పీజీలు చదివినలు కానీ నన్ను నమ్మిన చూసినావా, పనికి మళ్ళీ పీజీలు అయ్యి. సరే, ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే దయచేసి ఇప్పటికైనా ఒడగొట్టుకునేది చాలు ఆన్లైన్ మోసాలు. నేను అనేది ఏంటంటే, ఎప్పుడు కూడా ఒకరి డబ్బు మోసం చేసి బతికే వాళ్ళకు చెప్తున్నది ఒకటే, అది ఎల్లకాలం పనిచేయదు. తప్పు చేసి తప్పైందని చెప్పడం గొప్ప కాదు. తప్పు చేసి తప్పైందని చెప్పడం జస్ట్ సంస్కారం మాత్రమే, జస్ట్ సంస్కారం. సంస్కారాన్ని ప్రసాద్ జస్ట్గా చూస్తాడు. తప్పు చేయకుండా గొప్పగా బతికినప్పుడే అది గొప్ప. తప్పు చేసి తప్పైందంటే జస్ట్ సంస్కారం. అసలు తప్పే చేయకుండా బతికితే గొప్ప. గొప్పగా బతకాలంటే కోట్లు ఉండాల్సిన పని లేదు, లక్షణాలు ఉంటే సరిపోతుంది. మంచి లక్షణాలు ఉంటే సరిపోతుంది. కోట్లు ఏం పోంగా మనం బతకపోం. మన ఇంట వచ్చేది ఓన్లీ చెవితో వినబడేది మాత్రమే మనతో నచ్చేది. మంచి చెడు అది చెవితోని వినబడేది మాత్రమే. కంటితో చూసే ఆస్తులు, బిల్డింగులు ఇవన్నీ ఏవి రావు. చెవులకు వినిపించేది మాత్రమే ఉండిపోతుంది భూమి మీద. అది మంచి చెడు. 4 రోజులు బతికినా అది మంచి. మనం పోయినప్పుడు అయ్యో పాపం వీడు మంచి వ్యక్తి, ఇంకా 4 రోజులు బతికేదావు అనుకోవాలి తప్ప వేస్ట్ గాడి కూడా పోయిండు అనుకోవద్దు. ఆ బతుకు వేస్టే. సరే, ఏదేమైనప్పటికీ కాసేపు ఆ విషయం పక్కన పెడదాం. ఇదేం సొల్లు చెప్తున్నాడు అనుకోవచ్చు. సరే, ఆ బ్యాచ్ నాకు తెలుసు, సొల్లు బ్యాచ్ అదంతా నాకు సంబంధం లేదు. కానీ నేను అనేది ఏంటంటే, ఈ రోజుల్లో చాలా అమాయకత్వం అనేది అయిపోతుంది. అమాయకత్వం అనేది అయిపోతుంది ఒకటైతే, ఓపిక తక్కువ అవుతుంది. ఈ ఓపిక తక్కువ కావడం వల్ల మన జీవితకాలం కూడా తక్కువ అవుతుంది. ఫస్ట్ వినాలి. సరే, ఇక ఇప్పుడు మన టాపిక్లకు వద్దాం. శ్రీ ఆంజనేయ చిట్టి. చిట్టి అంటే ఏదో గణేష్ దగ్గర లక్కీ డ్రాలు కాదు ఇది. చిట్టి అంటే మళ్ళీ అదే టాపిక్ అవుతుంది. ఈ మధ్యలో చందా దగ్గర రాసే చిట్టి డబ్బులు పోతాయి, మన దగ్గర కట్టే చిట్టి రిటర్న్ వస్తుంది. సరే, ఈ ప్రసాద్ని నమ్మి ఎందుకు కట్టాలి చిట్టి? ఒక చిట్టి ఏజెంట్ నమ్మాల్సిన ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోండి. చిట్టి ఏజెంట్ అసలు ఏం చేస్తాడు? వానికి బిజినెస్ ఉందా? వానికి ఇంకేదైనా ఉందా? ఏదైనా ఫైనాన్స్ నడుపుతాడా? ఫైనాన్స్ నడిపితే ఫైనాన్స్కి లైసెన్స్ ఉందా? రిటర్న్ జిఎస్టీ రిటర్న్ గవర్నమెంట్ చూపెడుతున్నాడా? బిజినెస్ ఉంటే ఆ బిజినెస్కి పర్మిషన్ ఉందా? ఆ బిజినెస్కి ఇన్కమ్ ట్యాక్స్ చూపెడుతున్నాడా? ఇవి చూసుకోవాలి. సరే, ఇప్పుడు ఈ లక్కీ చిట్టి ప్రతి నెల 1000 రూపాయలు అనేది కట్టే వాళ్ళందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, డబ్బులు మీకు రిటర్న్ అవుతాయి చివరి నెలకు. సరే, మిగతాది ఇదంతా మేనేజ్ ఎట్లా చేస్తాడు ప్రసాద్ షాప్లో పెట్టుబడి పెట్టి రొటేషన్ చేస్తాడు. ఓకే, 30 నెలల తర్వాత ప్రసాద్ షాపులో ఉన్న స్టాక్ వాల్యూ 1 కోటి రూపాయలు ఉంటుంది. స్టాక్ వాల్యూ మాత్రమే, నా ఆస్తి వాల్యూ కాదు, ఓన్లీ స్టాక్ వాల్యూ. స్టాక్ అంటే అందులో ఉన్న సామానుది. కాబట్టి నేను ఎట్లా రిటర్న్ చేస్తాను అనేది కూడా క్లియర్ చెప్పాల్సి వస్తుంది. కొంత ఎదవాళ్ళు కాబట్టి చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యం ఏర్పడుతుంది. ఈ మధ్యలో కామెంట్లు లాస్ట్ ఎట్లా కడతాడు అనే కామెంట్ కూడా వచ్చింది కాబట్టి చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యం. కాబట్టి ఇదేంటంటే, నేను అనేది ఏంటంటే, ప్రసాద్ ఆటోమొబైల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారని అర్థం.
ప్రసాద్ ఆటోమొబైల్కి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టు. ఇది లక్కీ చిట్టి అంటే లక్కీ చిట్టి లాగా చూడద్దు. చిట్టి అయినప్పటికీ దాని చీపు చూడద్దు, దానికి వాల్యూ ఉంది. ఇక్కడ చిట్టి వాల్యూ ఎట్లా అంటే నీ డబ్బు నీకు రిటర్న్ వస్తుంది, తాకితే లక్కు. కాబట్టి ఇందులో ఎలాంటి అవకతవకలు ఉన్నాయి. ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నా, కొంతమంది మోసం చేసే గాడిద కోకులకు చెప్పేది, ఈ ఆన్లైన్ మోసాలకు దయచేసి ఇప్పటికైనా అమాయకులని ఏదో మాయమాటలు చెప్పి మళ్ళీ ఏదో విధంగా లోపరుచుకొని ఈ బతుకు మానేయండి. మీరు కూడా మోసపోవద్దు. ఈ మధ్యలో మోసపోవడం అనేది ప్యాషన్ జనాలకు. ఎందుకు అంత మోసపోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? కరెక్ట్ కాదు కదా. మోసపోతే డబ్బు ఎంత వాల్యూతోనన్నది, ఎంత కష్టపడితే మీ అమ్మ నాన్నలు ఎంత కష్టపడితే వస్తాయి అన్నది మినిమం కొంచెమన్నా ఆ రూట్లో కూడా ఆలోచించాలి కదా. సరే ఏదేమైనప్పటికీ డబ్బు వస్తుంది అనుకుంటారు, డబ్బు వస్తుంది అని అనుకోవడం తప్పులేదు, డబ్బు రావడం తప్పులేదు. కానీ ఏ విధంగా డబ్బు అనేది ఊరికే రాదు అన్న విషయం మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దు. ఈ ప్రాజెక్టు చాలా మంచి ప్రాజెక్టు. దీని వెనుక ఇంకా చాలా ఉంటుంది, మీ ముందు మీకే అర్థమవుతుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ చిట్టి ఖచ్చితంగా కట్టుకోమని చెప్తాను ధైర్యంగా. ఈ చిట్టి కట్టకపోతే వేస్ట్ అని కూడా చెప్తాను. నెలకు 1000 రూపాయలు సేవింగ్ చేసుకోకపోతే నీ బతికేందుకు? ఖచ్చితంగా కట్టు అని నాకు ధైర్యం ఉంది. ఎందుకుంది? ఈ చిట్టి కట్టకపోతే నన్ను దొక్కు. ఓకే, ఇంతకంటే క్లారిటీ నేను చెప్పలేను. ఇష్టం ఉన్న వాళ్ళు కట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఏదేమైనా టోటల్గా చెప్పాల్సింది ఒకటి, ఇది చిట్టి అంటే చిట్టిలాగా లక్కీలాగా ఆ లక్కీలాగా చూడకండి. ఇది రిటర్న్, మీ ఇన్వెస్ట్మెంట్ అంతా రిటర్న్. ఇది గమనించి కట్టుకోండి. చివరిసారిగా నేను చెప్పాల్సింది ఏంటంటే, నిజాయితీగా ఉన్నోడు ఏ ప్రాజెక్ట్ ముందు పెట్టుకున్నా మన లోకల్ వాళ్ళకు అందరికీ సహకరించండి. ఒక ప్రసాదే గొప్ప, ప్రసాద్ చెప్తే తినాల్సిన పని లేదు, ప్రసాద్ కట్టాల్సిన పని లేదు. అంటే నేను అనేది ఏంటంటే, నిజాయితీగా ఏ ప్రాజెక్టు పెట్టుకున్నా లోకల్ వాళ్ళకు సహకరించండి. లోకల్ వాళ్ళకు సహకరించడం ఎందుకు అంటే, రేపు ఏదైనా కూడా లోకల్ వాడు ఏదైనా అడగచ్చు. ఇప్పుడు మంచి ప్రాజెక్టు పెట్టుకున్నప్పుడు నాకు ఒకరికే సహకరించండి అని నేను చెప్పట్లేదు కదా. నా రూల్స్, నేను పెట్టిన రూల్స్ మీకు నచ్చితే గింట ఆ విధంగా ఇంకో వ్యక్తి అక్కడే ఉన్నాడు అనుకో, అక్కడనే కట్టుకోండి, తప్పేమున్నది. నేను అనేది అంతే, ఆ వ్యక్తికి ఎంత కమిట్మెంట్ ఉన్నది, ఎంత నిజాయితీ ఉన్నది, రేపు తర్వాత నీ డబ్బులకు బాధ్యత ఏంది, వానికి వెనక ఏం వస్తుంది, ఆ డబ్బులు రిటర్న్ వస్తాయా అన్నది మాత్రం చూసుకోండి. అది మాత్రం పక్కా గ్యారంటీగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే నేను నన్నే నమ్మంటలేను, అందరినీ నమ్మండి. మన లోకల్ వాళ్ళు ఏది ఒక ప్రాజెక్ట్ పెట్టుకున్నా సహకరించండి. అనవసరంగా ఆన్లైన్ మోసాలకు అలాంటి పెట్టుబడి పెట్టే బదులు చక్కగా లోకల్ వాళ్ళని నమ్మచ్చు. లోకల్ వాళ్ళని నమ్మచ్చు, తప్పేం లేదు దాంట్లో. కానీ నేను అనేది ఏంటంటే, రిటర్న్ ఎంతవరకు వస్తాయి, వానికి బ్యాక్గ్రౌండ్ ఏంది, వానికి ఉన్న ఆస్తి ఏంది, వానికి ఉన్న నిజాయితీ కమిట్మెంట్ ఎంత, ఒక పేదవాడి మీద వానికి ఉన్న కమిట్మెంట్ ఎంత, అది చూసుకోవాలి. ఏదో ఇప్పటి మంది 4 రోజులు మీ డబ్బుతో బతికి బట్టగట్టి బయటికి పోయేటోళ్ళు చాలా మంది ఉన్నారు. డబ్బు అంత మజాక్ కాదు, ఎంత కష్టపడితే వస్తుంది అన్నది కూడా చూడాలి. ఆ ఒక పేదవాడి మీద ఉన్న కమిట్మెంట్ని చూడాలి మీరు, అది మాత్రం ఇంపార్టెంట్. ప్రసాద్ తోపాన్ని నేను చెప్పట్లేదు, ప్రసాద్ని నమ్మని చెప్పట్లేదు. ప్రసాద్ నమ్మితే పేదవాడికి ఎంత ఉపయోగపడతాడు అన్నది అది నేను తర్వాత చూస్తారు. దీని వెనుక ఎంత ఇంకా ఈ ప్రాజెక్ట్ వెనుక ఏమున్నది అన్నది ముందు మీకే అర్థమవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక ప్రసాదే తోపు కాదు. ప్రసాద్ లాంటి వాళ్ళు చాలా ప్రసాదాలు వెళ్ళాలి, చాలా ప్రాజెక్టులు ముందుకు తేవాలి. ఆ ప్రాజెక్టు ఒక నిజాయితీ, దానికి ఒక లెక్క పత్రంతో ఉండాలి. ఏదైనా పేదవాళ్లకు ఉపయోగపరంగా ఉండాలి, అది మాత్రం చూసుకోవాలి. మళ్ళీ కలుస్తా.